హాలీవుడ్ కొరియన్ సిరీస్ల మాయలో పడిన మన జెన్జీ ఆడియన్స్ ని మెప్పించడంలో తెలుగు దర్శకులు వెనుకబడుతున్నారా? ది ఒడిసీ లాంటి సినిమాలకి విడుదలకి 10 రోజుల ముందే టికెట్లు అమ్ముడుపోతుంటే మన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల ముచ్చటగానే ఎందుకు మిగిలిపోతున్నాయి? ఇంటర్నేషనల్ సినిమాలకి క్యూలు కడుతున్న జెన్జీ మన సినిమాల్ని పట్టించుకోవట్లేదా? ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం ది ఒడిస్సీ ప్రభంజనం నడుస్తోంది. థియేటర్స్లో ఈ సినిమా ఫుట్ఫాల్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతోంది. జెన్జీ అంతా ఇంటర్నేషనల్ కాంటెంట్ పైనే ఫోకస్ పెడుతున్నారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలు, కొరియన్ సిరీస్ల క్వాలిటీకి అలవాటు పడిన ఈ తరం ప్రేక్షకులను మన రొటీన్ కథలు ఆకట్టుకోలేకపోతున్నాయి. స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఇండియాలో థియేటర్లు దద్దరిల్లిపోతుంటే మన సినిమాలు మాత్రం వీకెండ్ దాటడమే గగనంగా మారిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ది ఒడిస్సీ. మన కథ కాదు, మన చరిత్ర కాదు, కానీ రిలీజ్కు 10 రోజుల ముందే టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఎప్పుడో రాజమౌళి సినిమా వచ్చినప్పుడే మన దగ్గర ఈ మ్యాజిక్ చూస్తుంటాం. 2000 కోట్లతో తెరకెక్కిన ది ఒడిస్సీని కేవలం 91 రోజుల్లోనే నోలెన్ పూర్తి చేశారంటే నమ్మడం సాధ్యమేనా? స్క్రిప్ట్ దశలోనే ప్రతి సన్నివేశాన్ని పక్కాగా డిజైన్ చేసుకోవడం వల్లే క్వాలిటీతో పాటు ప్రేక్షకుల్లో అంత అద్భుతమైన క్రేజ్ సాధ్యమవుతోంది. హాలీవుడ్ మేకర్స్పై జెన్జీ సాధించిన ఈ నమ్మకాన్ని మన మేకర్స్ సంపాదించడంలో ఎక్కడో వెనుకబడుతున్నారు అనేది కాదనలేని నిజం. ప్రీ ప్రొడక్షన్ కంటే సెట్స్ మీదకు వెళ్ళాక కథలు మార్చడం, ఏళ్ల తరబడి షూటింగ్స్ చేయడం వల్లే మన బడ్జెట్లు పెరిగిపోయి కాంటెంట్ దెబ్బతింటోంది. కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచి మారుతున్నా మన మేకర్స్ ఇంకా పాత ఫార్ములాని నమ్ముకుంటూ కొత్త తరానికి కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీయలేకపోతున్నారేమో అనిపిస్తోంది. అందుకే ఇంటర్నేషనల్ కాంటెంట్ ఇండియాలోనూ రూల్ చేస్తోంది.